అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మలను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పోడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఏమడుగుతున్నాడంటే, ప్రభువా నీ నామంలో నేను దయ్యమును నిలబెట్టావు కదా, నీ నామంలో అనేక కార్యాలు చేశాను కదా, ఇక్కడ స్పష్టంగా రాసి క్వశ్చన్ మార్క్ వేసి ఉంది. హల్లెలూయా. పాస్టర్ ఏమంటున్నాడు? ప్రభువా, దేవుని క్వశ్చన్ వేస్తున్నాడు. ప్రభువా ప్రభువా, నీ నామంలో దయ్యాలను నేను నిలబొట్టలేదా? హల్లెలూయా. నిలబొట్టలేదా అని అంటే ఆయన స్క్రీన్ మీద చూపిస్తున్నాడంట. నీవు ఎవడమో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను, అక్రమం చేయవాలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పాను. హల్లెలూయా. నువ్వు నిజంగా భూమి మీద ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఆ మాట నీతో అనుండులా ఉండకపో. నీకు ప్రవేశము దూతలతో స్వాగతం పలికించు దేవుడు. హల్లెలూయా. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే, నువ్వు ఇక్కడ ఏం చేశావు అనేది దేవుడు అక్కడ నీకు పొండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామాన నువ్వు ఏంటి చేశావు కాబట్టి దేవుడు నిన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. ఆయన నామముల చేయకూడని చేశావు కాబట్టి అక్కడి నుంచి నిన్ను వెళ్ళగొట్టాడు. మరి నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే, లేనిది చెప్పి నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే నీకు ఎట్లా టికెట్ ఇస్తాడండి? హల్లెలూయా. పరలోక రాజ్యము అందరి కోసం పరలోక రాజ్యం నేను బయట చెప్తుంటే, నిన్ను ఒక బాసుగా ఇక్కడ నియమిస్తే నువ్వు చెప్పి కట్టుకథలు చెప్పి పరలోక రాజ్యం ఇస్తారండి? ఇస్తారా? హల్లెలూయా. బస్సులో ఎక్కినప్పుడు టికెట్ లేకుండా బస్సులో కూర్చుంటే ఏమంటా, నేను బాసున్నాయా, నాకు పరలోకానికి టికెట్ ఉంది, బస్సులో నాకు టికెట్ ఇవ్వవా? హల్లెలూయా. బస్సులో నాకు టికెట్ ఇవ్వవా అంటే ఏమంటాడు ఆయన? ఎవడు నువ్వు వెంటనే అంటాడు. అంటాడా? అంటాడు. ఎందుకనంటే నువ్వు టికెట్ తీసుకోవాలి. నువ్వు ఎటువంటి అయినా సరే నువ్వు టికెట్ తీసుకొని బస్సులో కూర్చొని 10 మందికి నువ్వేం చెప్పాలో ఆయన గురించి నీకు చెప్తే మన స్టేజ్ లో నీకు టికెట్ ఉండకపోవచ్చు నేను బహుశా. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యం చేయవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. యాజకుడు అంటే, పాస్టర్ అంటే దేవుని మనుషుల మధ్యవర్తిగా ఉండేవాడే ఆ వ్యక్తి యాజకుడు. హల్లెలూయా. యాజకుడు అంటే ఆయన మధ్యన ప్రజల మధ్యన ఉండి మాట్లాడేవాడే యాజకుడు. ఆయన పూజారి. అవునా? యేసయ్య నిన్ను ఇక్కడ నియమించాడే యాజకునిగా. నమ్మకంగా పనిచేస్తున్న దేవుడు ఆయనకు జీతం ఇస్తాడంట. హల్లెలూయా. ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి మోసం చేసి నువ్వు ప్రజల దగ్గర దోపిడీ చేయాల్సిన అవసరం నీకు లేదంట. దేవుడు నిన్ను పోషిస్తాడంట. ఏ విధంగా పోషిస్తాడనేది నీకు కూడా తెలియకపోవచ్చు. హల్లెలూయా. బైబిల్లో చూసుకున్నట్టయితే, అవునా, కాకులతో ఎవరికి పంపించారంటే ఆహారము? ఏలియాకి పంపించారు. ఆయన ఎవరి కోసం జీవిస్తున్నాడు? దేవుని కోసమే జీవిస్తున్నాడు. ఆయన పని చేసిన వారికి ఆహారం ఇవ్వడా? ఇస్తాడు. అదే విధంగా నమ్మకంగా దేవుని పని చేస్తే దేవుడు నిన్ను పోషిస్తాడంట. హల్లెలూయా. నమ్మకంగా ఉంటే దేవుడు ప్రతి మాటకు నీకు జవాబిస్తాడంట. నమ్మకం లేని జీవితము వ్యర్థం అండి. విశ్వాసం లేని జీవితం వ్యర్థం. విశ్వాసం ఉంటేనే కానీ నీ జీవితంలో ఒక్కటైనా నెరవేరదా? నెరవేరుతుంది. విశ్వాసం ఉండాలి నీ జీవితంలో. విశ్వాసం లేకపోతే నెరవేరదు. ఇది నాకు కలుగుతుంది. ఎవరి వల్ల కలుగుతుంది? ఆయన వల్లనే కలుగుతుంది. హల్లెలూయా. ఆయన వల్లనే కలుగుతుంది. ఎవరైనా నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన దేవుడు. హల్లెలూయా. నీ కోసం నా కోసం మరణించిన దేవుడు ఎవరండి? యేసయ్య. హల్లెలూయా. ప్రార్థన చేయటమే, బలులు అర్పించడమే, దేవుని వాక్యాన్ని బోధించడమే ఆయన పని అంట. హల్లెలూయా. యాజకుడు దేవుని సేవకుడు. హల్లెలూయా. అదే విధంగా ఆయన నామములో నిజంగా దయ్యాన్ని నిలబొట్టాడా లేదా? యేసు ప్రభు చేసినటువంటి నేను చేసినట్టుగా నీవు కూడా చేయమని యాజకునికి చెప్తున్నాడు కదా. యాజకుడు చెప్పినప్పుడు యాజకుడు వినాలి. క్రమంగా ఆయన మాటకు లోబడి నువ్వేం చేయాలి? దయ్యాలను నిలగొట్టాలి. నువ్వేం చేయాలి? భూతాలను నిలగొట్టాలి. నువ్వేం చేయాలి? చెక్కబడలను తొక్కివేయాలి. ఆయన మాటకే మాత్రం లోబడి ఆ విధంగా యేసు ప్రభు చేసినట్టుగా నువ్వు చేస్తే కనుక దేవుడు నిన్ను నీ సంఘాన్ని దేవుడు అంట అధికంగా ఆశీర్వదిస్తాడంట. ఈ సంఘంలో దేవుని మాటలు పలుకుతున్న మనము, దేవుని ఆరాధిస్తున్న మనము ఒట్టివాడు కాడండి. అద్భుత కార్యములు చేయవాడు. మనం నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు ఆయన బిగ్గరగా పట్టుకో. ఆయన వాక్యంలో హృదయంలో పెట్టుకో. ఆయన వాక్యంలో నీ హృదయంలో ఉంచుకుంటే నేను ఎన్నడూ కూడా విడనాడడు. హల్లెలూయా. ఆయన పేరిట దయ్యములను వెలగొట్టినట్టుగా దేవుడు వాక్యంలో చూపిస్తున్నాడు. మార్కు 9:38
దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితివి, వాడు మనలను వెంబడించువాడు కాడు. ఎవరిని వెంబడించువాడు కాడంట? ఎవరిని వెంబడించువాడు కాడంట? యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఆయనను యేసు ప్రభుతో వెంబడించారు. అవునా? హల్లెలూయా. మరి ఆయనతో వెంబడించిన వారు యేసు ప్రభుకు చెప్తున్నారంట, అయ్యా మేము నీ పేరిట ఆయన ఒక దయ్యం నిలబడుతున్నాడు, లేదా నీ పేరిట ఏదో చేస్తున్నాడు అయ్యా, ఆయన మనలను వెంబడించడం ఆయన కాడైనా, కానీ నీ నామాన్ని అక్కడ వాడుకుంటున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన పేరిట దయ్యాలను ఎలగొట్టొచ్చు అని చెప్తున్నప్పుడు మరి నువ్వు ఏది కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలా, దేవుని ధరించుకొని ఉండాలా, ఆయన శక్తిని పొంది ఉండాలా, ఆయన వాక్యం చదువుతుండాలా, ఆయన ధరించుకొని ఉండాలా. హల్లెలూయా. ఆయన ధరించుకోకపోతే, ఆయన వాక్యములను వినకపోతే, ఆయన వాక్యములను చెవున పెట్టకపోతే ఆయన నామములను చేసిందంతా వ్యర్థమవుతుందంట. ఆయన వాక్యము చదివి ఆయన నామములో వెళ్ళగొడితే దయ్యం వెళ్ళిపోతుందంట. నువ్వు చదవకుండా, నువ్వు వినకుండా, వాక్యాన్ని వెంబడించకుండా, వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోకుండా ఆయన నామములో నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి లేదు. హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొట్టడానికి లేదు. నువ్వెందుకు దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అంటే నువ్వు సొమ్ము చేసుకోవడానికి. హల్లెలూయా. నువ్వు బతకడానికి. హల్లెలూయా. ఆయన పేరిట నువ్వు వాక్యం చదవ చేత కాదు, ఆయన వాక్యం వినడానికి చేత కాదు, ఆయన వెంబడించడం చేత కాదు, కానీ ఆయన పేరును మాత్రమే వాడుకుంటున్నాడంట. హల్లెలూయా. ఆయన పేరును మాత్రమే వాడుకుంటున్నాడంట. ఆయన పేరును వాడుకొని సొమ్మును తయారు చేసుకుంటున్నాడంట. ఆయన మూగదయ్యమును పట్టిన ఆ మూగదయ్యాన్ని వెలగొట్టడానికి ఆయన యేసు ప్రభు రమ్మంటున్నాడు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, విశ్వాసము లేని వారలారా ఇంతకాలం మీతోనే ఉండాలి అంటున్నాడు. చెప్పి ఆయన కూడా విసుకొచ్చింది, ప్రజలు కూడా చెప్పి తీసుకొస్తుంది. అంటే చెప్పిన మాట మనం వినకపోతే మనలో విశ్వాసం లేనట్టే. చెప్పిన మాట మనం శ్రద్ధగా వినకపోతే మనలో ఏ కార్యం జరగదు. చెప్పిన మాట వింటే కనుక మన పట్ల జరుగుతుంది. దేవుడే విసిగిపోతున్నాడు. కాబట్టి దేవుని మాటలు మరి మనం త్రోసి వేయకుండా ఆయన మాటలు జాగ్రత్తగా విని ఆయన మాటను నెరవేర్చుకొని ఆయన వెంబడిస్తే నిన్ను దేవుడంట అనుక్షణం నీతోనే ఉంటాడంట. హల్లెలూయా. ఆయన నామములో మరి ఆయన పేరు పెట్టుకొని ఎంతో మంది బయలుదేరుతున్నారు. కాబట్టి దేవుని నామంలో మరి ఆయనను వెంబడించిన వారికి మరి పరలోక రాజ్యం ఉంటుంది. అబద్ధ ప్రవక్తలు మరి బయలుదేరారు కాబట్టి ఆయన వాళ్ళ మాటలు వినకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. రాసుకోండి. నువ్వు వచ్చావు, నమ్మినావు అని అంటే విశ్వాసం లేకుండా ఇక్కడ కూర్చుంటే మనకి ఏది జరగదు. కాబట్టి దేవుని వాక్యము విత్తుతున్నప్పుడు, దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని దేవుని వాక్యంలో మనము నిరంతరము ఆయనతో గడిపినట్లయితే దేవుడు నిన్ను నన్ను మరి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. కానీ ప్రవక్తల మాటలు ఏది వినాలా ఏది వినొద్దని జాగ్రత్తగా దేవుని వాక్యం వినమంటుంది, జాగ్రత్తగా విని విశ్వసించమంటుంది. మరి నిజమైన వాక్యము మరి దేవుని వాక్యం విని మరి వాక్యాన్ని వెంబడించమంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యమును వెంబడించిన వారికి ఎన్నడూ కూడా మరి శ్రమ రాదంట. ఆయన వాక్యం విన్న వారికి ఎన్నడూ కూడా మరణం లేదంట. ఆయన వచ్చే వరకు మరణం ఉండదంట. ఎందుకనంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మరి ఉన్నట్టుగా మరి ఈ రోజు నేను మీకు ప్రకటించడం జరిగింది. దేవుని వాక్యంలో ప్రతిది కూడా ఒక సున్నైనా ఒక పొల్లైనా కూడా తీసివేయకుండా మీకు వాక్య రూపంలో మీకు చెప్పబడ్డాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యాన్ని విని మరి అది నెమరు వేసుకొని మరి ఏది కరెక్ట్ ఏది ఆలోచించి మీరు అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే దేవుని వాక్యము ఒట్టిది కాదు. దేవుని వాక్యము నిజమైన పరిశుద్ధ గ్రంథము. మరి యేసు ప్రభు నామమును ధరించుకొని అబద్ధ ప్రవక్తలు వెళ్తున్నారు, అబద్ధ పాస్టర్లు వెళ్తున్నారు. కాబట్టి ఆ వారు ఎట్టి వారిని గమనించకుండా మరి ఏం చెప్తున్నారని చూడకుండా, వారు ఏం మాట్లాడుతున్నారని చూడకుండా మీరు ఏది పడితే అది నమ్మకుండా మరి వాక్యంలో ఉన్నట్టుగా ఉండి మరి మనం పోయేది వాక్యం కోసమే, మనం పోయేది ఆయన కోసమే, మనం పోయేది మన బాధ కోసమే. హల్లెలూయా. మరి అది మన బాధ మరి తీరితే కనుక మనకి ఇంకేంటి ఏ సమస్య ఉండదు. కాబట్టి దేవుని నామాన్ని మనం ధరించుకున్న బిడ్డలాగా, దేవుని నిరంతరము ఆయనను ధ్యానించే బిడ్డలాగా మనము దేవుని కనిపెట్టుకొని ఉందాం.